నమస్తే, నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. మనం గరికిపాటి గారు, చాగంటి గారు ప్రవచనాలని మనం ఎప్పుడు ప్రతినిత్యం ఎవరొకరు ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. అయితే ఇదే సందర్భంలో మనకి కృష్ణుడు నెమ్మలేకను నెత్తి మీద ఎందుకు ధరించాడు అంటూ ఒక సబ్జెక్ట్ కూడా చెప్పడం గురించి మనం ఈ మధ్య కాలంలో అది ట్రోలింగ్ కూడా బాగా అయ్యింది. అయితే నెమ్మలేకను నెత్తి మీద పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అని ఒకానొక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు నెమలులు మేటింగ్ చేసుకోవు, సో దానివల్ల అది కాస్త విశిష్టమైనది, అందుకని కృష్ణుడు నెత్తి మీద ధరించాడు అని అంటారు. మరి ఇదే విషయానికి వస్తే ఆ మధ్య కాలంలో మరి ఇది ట్రోల్స్ కూడా అయింది. మరి దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. మా గురువు గారులైనటువంటి గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు పాదపద్మాలకు నమస్కారం చేస్తూ వాళ్ళిద్దరూ చెప్పింది ఒక మంచి ఉద్దేశంతో చెప్పారు. చకోర పక్షి అని ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి వెన్నెల్ని తాగుద్ది. ఎవరన్నా చూసారా? మరి మనుషులు చూడలేదు. చకోర పక్షి ఇప్పుడు కూడా ఉంది. అది వెన్నెల్ని తాగుద్ది. అలాగే డైనోసార్ కొన్ని వేల లక్షల సంవత్సరాలు, 10 బిలియన్ల సంవత్సరాల క్రితం ఎవరినో ఇప్పుడు ఉన్నవాళ్ళు చూసారా? చూడలేదు. అంటే పోనే ఇంకోటి చెప్తాను. 3000 ఇప్పుడు మనకి ఎంతమంది సూర్యుడు ఉన్నారంటే ఒక సూర్యుడు ఉన్నాడండి, కుజుడు, శుక్రుడు, వీళ్ళందరూ ఉన్నారండి అంటారు. అసలు మనకి ఎంతమంది ఉన్నారు తెలుసా? ఆకాశంలో కనబడుతున్న ఒక్కొక్క చుక్క ఒక్కొక్క సూర్యుడు 3200 కోట్ల సూర్యుళ్ళు ఉన్నారు ఇప్పుడు కనిపెట్టి. ఇంకా ఆ ఒక్కడే కాదు, వాళ్ళకు ఫ్యామిలీ ఉంటది. ఇక్కడ మొగుడు పిల్లలు ఎలా ఉన్నారో ఒక్కొక్క సోలార్ సిస్టమ్ 3 అంటే కుజుడు, బుధుడు, శుక్రుడు ఇలాగా వాళ్ళందరికీ ఉన్నారు. పేర్లు వేరే అవ్వచ్చు, ఇంకా కనిపెడుతూనే ఉన్నాడు. బోల్డ్ ఉన్నాయి. అందువల్ల పరిశోధనలో ఇదేంటంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో ఏం చెప్పారు, అస్ఖలిత బ్రహ్మచారి శ్రీకృష్ణ పరమాత్మ అని. అందువలన ఆయన ఏ ఆడవాళ్ళతోనూ కలడా అని అంటే మరి ప్రద్యుమ్నుడు పుట్టలేదా? తర్వాత ఈ రుక్మిణికి జాంబవంతితో శ్యామ్ అనేటటువంటి వాడు పుట్టాడు. మరి వీళ్ళందరూ పిల్లలు ఎలా పుట్టారంటే కృష్ణుడు కలవలేదా? మరి ఉండి కూడా అస్ఖలిత బ్రహ్మచారిని ఎలా అన్నారని అడిగిన ప్రశ్నకి నారదుడు కూడా బ్రహ్మచారే, కానీ నారదుడు కూడా సంసారం చేశాడు ఒక శాపం వల్ల. అదొక కృష్ణ మాయ అదంతా. అలాగే ఆంజనేయ స్వామి కూడా అవును మొన్న నేను వెళ్ళాను, మకరధ్వజుడు అంటారు. ఆయన ఒక మొసలతో ఆయన చెమట బిందువు పడితే క్రింద పడితే తాగింది. ఇక్కడ మనుషులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు తెలుసుకోవాల్సింది జర్నలిస్టులు రిప్రొడక్షన్ సంభోగమే చేయక్కర్లేదు. అసెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ అని 2 ఉన్నాయి. ఇప్పుడు పుష్పాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ పుష్పాలకి తుమ్మెదలను తీసుకెళ్లి ఎక్కడో ఉన్నటువంటి పుప్పొడి, ఆ పుప్పొడిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. అందువలన ఎక్కడ లైంగికమైనటువంటి అవయవాల యొక్క కలయిక వల్ల ఆ పువ్వులేమి కాయలు అవ్వట్ల. అలాగే అర్థవాము నువ్వు తీసుకో, ఈ అర్థవాముని నువ్వు సగం కట్ చేసేయి, అదొక జీవి అయిపోద్ది, ఇదొక జీవి అయిపోద్ది, చావదది. 2 అటు తలకాయ ఇటు తోక 2 జీవులు అవుతాయి. ఇలాంటివన్నీ కూడా అసెక్షువల్ రిప్రొడక్షన్ ఎలాగైతే వింతలు ఉన్నాయో అలా మనకి భగవత్ సృష్టిలో పరమేశ్వరుడి యొక్క చెమట బిందు కింద పడి కుజుడు పుట్టాడు. పరమేశ్వరుడి యొక్క 2 కాళ్ళ నుంచి ఏం పుట్టాడు? ఈ యొక్క కాలభైరవుడు పుట్టాడు. ఆయన జుట్టు నుంచి వీరభద్రుడు పుట్టాడు. ఇవన్నీ ఎవరైనా చూసారా? లేదు. అంటే మనం మనిషి కాబట్టి మనిషి సంపర్కం చేస్తాడు కాబట్టి అలా యానిమల్స్ని మనం చూస్తున్నటువంటి దాన్ని బట్టి సంపర్కం చేస్తున్నారన్న ఉద్దేశంతో నేను కూడా మా గురువుగారులు చెప్పిన స్టోరీయే నేను చెప్తే పచ్చి బూతులు పెట్టాడు ఒక ఆయన. గురువుగారు మీరంటే కొంచెం మాకు గౌరవం ఉంది, సైన్స్ ప్రకారం చెప్తారు కాబట్టి మరి మీ గురువుగారులు చెప్పారని వాళ్ళ మీద ప్రేమతో చెప్పకండి, మిమ్మల్ని కూడా మేము అది అసలే క్రిస్టియన్స్కి ఇలాంటి కథలు చెప్పడం వల్ల క్రిస్టియన్స్కి మిగతా మత వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, మీరు కూడా బాగుండదు అని అన్నారు. అప్పుడు అతను చెప్పిన తర్వాత అని నెమల్ని మేట్ చేసుకుంటున్నటువంటి ఫోటోలు పెట్టారు నాకు, గూగుల్లో దొరుకుతాయి, గూగుల్లో ఉన్నాయి. అయితే గురువుగారులు చెప్పినటువంటిది ఏంటి తెలుసా? ఆ పక్షులు కాదు, ఆ దివ్య పక్షు ఆ కాలంలో ఆ పక్షులు డైనోసార్ ఆ కాలంలో ఉంది, ఇప్పుడు లేదు. అలాగా ఆ కాలంలో నెమళ్ళు అనేటటువంటివి వేరు అని ఒక వాదన, అది వదిలేసేయండి. ఇప్పుడు నువ్వు చక్కగా ఆ వీడియోలు నాకు చూపించావు, ఆ మేటింగ్ చేసుకుంటున్నవి. గతంలో నువ్వు చక్కగా నువ్వు చదివినటువంటి పుస్తకంలో కూడా స్టోరీ కూడా చెప్పావు నాకు, రాముల వారి అవతారంలో ఈ నెమల స్టోరీ. అదే కరెక్ట్. అది
ఎందువల్లంటే మనకు రామాయణాలు చాలా ఉన్నాయి. వాల్మీకి రామాయణం ఉంది, వశిష్ఠ రామాయణం ఉంది, మొల్ల రామాయణం, ఇలా రకరకాల ఒక్కొక్క ఋషి ఒక్కొక్క వందల రామాయణాలు రాశారు. అందులో ఒక కథ నువ్వు చెప్పింది కరెక్ట్. అదేమిటంటే మనకి శ్రీరామచంద్ర ప్రభువు లక్ష్మణుడు ఇద్దరు అడవుల పాలు అయిపోయారు. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే సీతాదేవిని ఎత్తుక్కుంటూ పాపం రాముడు లక్ష్మణుడు అడవులమ్మట తిరుగుతున్నారు కదా, కిష్కిందకి ఇదంతా తిరుగుతున్నారు, అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఒక వీళ్ళకి దాహం వేస్తుంది. ఆ అడవిలో ఎక్కడ నది ఉంది, ఎక్కడ నీళ్లున్నాయి, సెలయేరున్నాయి, ఎలా తెలుస్తాయి వీళ్ళకి? తెలియదు కదా. చాలా దూరం, ఎండలు బాగా మండుతున్నాయి, ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు అక్కడ ఉన్న ఎలాగైతే సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు రాముడు ఎలాగైతే జటాయువుని అడిగాడో, సంపాతిని అడిగాడో ఉన్నాయా అని, ఎలాగైతే అవి చెప్పినాయో అలాగే ప్రతి పక్షి ఆ చెట్టుని పుట్టను కూడా అడిగాడు రాముడు, సీత ఎక్కడ అని. రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది దగ్గర నుంచి వస్తే గోదావరి అబద్ధం చెప్పింది. గోదావరి భయపడి రావణాసురుడికి భయపడి అమ్మవాడిని నన్ను చంపేస్తాడేమో అని నేను చూడలేదని చెప్పేసింది. అందువల్లనే గోదావరిని పవిత్ర నదుల్లో వెనక్కి తోసేశారు. యమున పక్కనే 5 కిలోమీటర్ల కూడా దూరం లేనటువంటి కంసుడు ఉన్నాడు మధురాలో. అయినా సరే నా ప్రాణం తీసేస్తాడు, తీసాయి కృష్ణుడి కోసం నేను దారిచ్చేస్తా అని వసుదేవుడికి ఆయనకి దారిచ్చేసింది. అంటే దగ్గరగా ఉంది మధుర. యమునా నదిని చంపేస్తాడేమో రావణాసురుడు అని భయం కూడా లేకుండా ప్రాణత్యాగం చేసింది కాబట్టి యమునని పవిత్ర నదుల్లో ముందు పెట్టారు, గంగా యమున అని. మరి గోదావరి ఎక్కడో, లంక ఎక్కడో ఉంది, రావణాసురుడు రావడానికి చాలా టైం ఉంది. అయినా సరే గోదావరి భయపడి రావణాసురుడికి రాముడికి సహకరించలేదు. అలా కొన్ని చెట్లు పుట్టలు సహకరించలేదు. ఒక నెమలి మాత్రం ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీలో అది సహకరించింది. ఆ నెమలి ఏం చేస్తుంది, రామా నేను చూపిస్తాను, మీరు తిరగలేరు ఈ అడవిలో, రాముడు లక్ష్మణుడు మీరు తిరుగుతుంటే నాకు చాలా బాధగా ఉంది, నేను ఈ అడవిలోనే బ్రతుకుతాను కాబట్టి నాకు ఈ అడవిలో ఎక్కడ సెలయేరు ఉంది, ఎక్కడ నదులు ఉన్నాయన్నది ఈజీగా నాకు తెలుసు. కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళిపోతాను ఎగురుకుంటూ, మీరు నడుచుకుంటూ రావాలి. కాబట్టి మీరు అడవిలో దట్టమైన కేకారణ్యం కాబట్టి మారిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చిహ్నంగా గుర్తులుగా నేను నా ఒక్కొక్క ఏకని వేసుకుంటూ వెళ్ళిపోతాను రామా అని అంటుంది. అంటే రాముల వారు ఏం చేస్తారు, సరే అంటారు. అయితే ఆయన అంటాడు పాపం ఏమని, నీ ఏకలన్నీ ఉంచుకోవాలి కదా, ప్రాణం పోతుంది ఏకలు లేకపోతే. అంటే నీలాంటి మహాత్ముడి కోసం, నీలాంటి అవతార పురుషుడి కోసం మరి చక్కగా నేను నా ప్రాణత్యాగం చేస్తే నాకు అది మోక్షం వస్తుంది స్వామి, నాకు చాలా అదృష్టం స్వామి, ఆ మహద్భాగ్యాన్ని ప్రసాదించమని చెప్పి అది ఏం చేస్తుందంటే ఏకలు వేసుకుంటూ వెళ్ళిపోతే రాముడు వారు ఆ ఒక్కొక్క ఏక పట్టుకుంటూ వాళ్ళు ఆ నది వచ్చేసింది, దాని దగ్గర నీళ్లు తాగడానికి వెళతారు. కొన ఊపిరితో అక్కడ ఆ యొక్క నెమలి పడుంది. ఎంత పని చేసావు, నేను చెప్పానా ముందు నీకు ప్రాణం పోద్ది మేము కూడా అని అంటే, నీకోసం ప్రాణం త్యాగం చేయడమే ఒక వరం స్వామి, బతికొండడం ఎందుకు ఈ చావు బతుకు, ఈ యొక్క బ్రతుకులు భగవంతుడికి ఉపయోగపడిన వాడు ఎందుకమ్మా పేదవాళ్ళకు ఉపయోగపడిన వాడు. ఏమన్నాడు, శ్రీనాథు నర్చించు కరములు, ఆయన చేతులు, శ్రీనాథుని పూజ చేయని చేతులు వేస్ట్. శ్రీనాథు కీర్తించు జిహ్వ, శ్రీనాథు దర్శించు నయనములు. శ్రీనాథుడిని ఆ కృష్ణుడిని చూసేటటువంటి కళ్ళు. ఆ కృష్ణుడిని చూడనటువంటి కళ్ళు వేస్ట్ ఉన్నాం మనం గుడ్డోళం కింద లెక్క. శ్రీనాథుడికి కృష్ణుడికి సేవ చేయని చేతులు ఉన్నా వేస్ట్, శ్రీనాథుడిని కీర్తించనటువంటి ఈ యొక్క నాలిక ఉన్నా వేస్ట్ స్వామి. అందువలన నాకు మహద్భాగ్యం స్వామి అంటే అప్పుడు రాముడు, అమ్మ నువ్వు చేసినటువంటి త్యాగానికి నేను తరతరాలు ఈ నెమల్ని గుర్తుంచుకునేలాగా, నీ త్యాగం గుర్తుంచుకునేలాగా నేను నీకు వరమిస్తున్నాను అని, నేను దాన్ని శిరస్సు మీద ధరిస్తాను కృష్ణావతారంలో అని చెప్పేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క ఆ నెమలి పెంచిన శిరస్సు మీద ధరిస్తాడు. ఇది అసలు కథ. అప్పుడు దానికి మోక్షం ఇచ్చాడు. అండ్ సూర్యుడు చంద్రుడు యుగ యుగాలు మనువులు ఉన్నంతకాలం ఆ శ్రీకృష్ణ సార్వభౌముడు పరమాత్మ పుడుతూనే ఉంటాడు, నెమలి పెంచిన ధరిస్తూనే ఉంటాడు. కాకపోతే మా గురువుగారులు ఒక మంచి ఉద్దేశంతో కథలు చెప్పేటప్పుడు ఒక చక్కటి పోలికలతో చెప్తారు, కవులు కాబట్టి, రసహృదయులు కాబట్టి. అది అర్థం చేసుకోవాలమ్మా మనం, అంతేగాని వాళ్ళకి తెలియక కాదు. ఆ మేటింగ్ అనేటువంటిది అప్పుడు ఆ పక్షులు ఉండేవి, ఆ ఎలాగైతే డైనోసార్ ఇప్పుడు లేదో ఆ కలియుగంలో ఉండేటటువంటి ఆ పక్షులు మేటింగ్ చేసుకునేవి కాదు నెమలు. ఇది మనము
మామూలు దూరదృష్టితో చూడాలి తప్ప మామూలు సైట్తో చూడకూడదు. ఇప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడని మనం కళ్ళతో చూడగలుగుతాం అని చూడలేం కదా, కొంచెం 1 కిలోమీటర్ దూరమే చూడగలుగుతాం. చెవులు ఉన్నాయని చెప్పేసి మనం ఒక రూమ్ వరకే వింటాం, దూరం వినం. అలా మనము మన కళ్ళతో కనబడేవే చూస్తాం. 3200 కోట్ల సూర్య కుటుంబాలను ఊహ కూడా మనం అందుకోలేం. అంటే ఊహాతీతుడు భగవంతుడు. కాబట్టి ఊహకి లాజికల్గా, రేషనల్గా ఇలా ప్రతిదానికి సైన్స్ చూపించాలి, ప్రతిదానికి రుజువు చూపించాలంటే సైన్స్ అంటే ఏంటి? దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఇవి ఉన్నాయని తెలుసుకునే ప్రక్రియనే సైన్స్. అంతేగాని సైన్స్ దేవుడిని ప్రూవ్ చేయలేదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు అని దేవుడు సృష్టించేశాడు. అది ఉన్నాయని తెలుసుకోవడం వరకే. అందుకని సైంటిస్టులకి ఏం 2 కొమ్ములు ఉండవు. దేవుడు అనేటటువంటి వాడు సృష్టిని మనం కనుక్కుంటాం. ఇదే ఫిజిస్ట్ ఆర్థర్ ఎడింగ్టన్ చెప్తాడు. ఆర్థర్ ఎడింగ్టన్ ఏమని చెప్పాడు? ఈ సృష్టిని అంతటినీ కూడా వీళ్ళకంటే గొప్పవాళ్ళ ఈ జర్నలిస్టులు వీళ్ళను ఇప్పుడు ఈ ప్రజలు కామెంట్ చేసేవాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు ఆర్థర్ ఎడింగ్టన్ ఫిజిస్ట్ ఏం చెప్తాడు? ఈ ప్రపంచాన్ని మొత్తం ఒక శక్తి నడిపిస్తుంది అని. ఆ శక్తిని నేను చూశాను అని అనలా, శక్తిని తెలుసుకున్నాను అని అనలా, శక్తి నడిపిస్తుందన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. నేను ఇన్ని సంవత్సరాల రీసెర్చ్ చేసి అన్ని భౌతిక శాస్త్రం సైంటిస్ట్ ఆయనే చెప్పాడు. వీళ్ళంతమ్మా. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు ఈ కథకి అసలు ఏంటి, ఎందుకని కృష్ణుడు ధరిస్తాడని అనే దానికి. గురుగారు నా దగ్గర ఇంకొక సందేహం కూడా ఉందండి. మనకి నెమలీకలు మనం కృష్ణ దేవాలయంకి వెళ్ళినప్పుడు మనం కొంటూ ఉంటాం, మనకు అక్కడ దొరుకుతాయి, అక్కడ అమ్ముతారు. కాబట్టి ప్రతి ఒక్కరు అది చూడడానికి చాలా ఆహ్లాదకరంగాను కాస్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని కొనుక్కుంటారు. అయితే దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోకూడదు అని అనేసి కొంతమంది అంటుంటారు. కానీ ఇది పెట్టుకోవచ్చు అంటారా, లేకుంటే పెట్టుకోకూడదు అంటారా? ఎవడి వాడు ఎక్కడి వాడు ఎవడు వాడు చెప్పిన వాడు. అది పరమ పవిత్రమైనటువంటి నెమలి పించ. చిన్నప్పుడు చిన్న పిల్లలు కూడా స్కూల్లో వాళ్ళు మనందరం కూడా నెమలి పెట్టి పిల్లలు పెడుతుంది అని ఉండేవాళ్ళం. ఏది నిజంగానే పెడతదేమో అని నేను ఆ పుస్తకాల్లో పెట్టి 2-3 పెడతాయేమో అయ్యిందేమో అనుకునేవాడిని. అంత అనుబంధం అన్నమాట మనకి నెమలితో. కాబట్టి నెమలి పించ అనేటటువంటిది ఎలా అంటే అమ్మా, అది శ్రీకృష్ణుడు అడవిలో పెరుగుతుంది. అది ప్రకృతిలో అత్యంత సుందరమైనటువంటిది పక్షి ఏదైనా ఉందంటే అది నెమలి. రెండవది ఈ యొక్క మన్మధుడు యొక్క కామాన్ని ఎందుకని మా గురువు గారుల వాళ్ళు కూడా చెప్పారు, ఇదొక కారణం. మన్మధుడి బాణాన్ని నియంత్రించగలిగేటటువంటి ఈ యంత్రము, ఆ తంత్రము, ఆ వాహనము నెమలన్నమాట. అందువల్లనే కుమారస్వామి ఆ కుమార యంత్రంతో పగలగొడతాడు మన్మధుడి యొక్క. మన్మధుడు ఏమవుతాడంటే ఒక రాక్షసుడిగా పుడతాడు. తర్వాత మన్మధుడు రాక్షసుడిగా పుట్టి కామాస్త్రాన్ని వేస్తాడు. ఆ కామాస్త్రాన్ని వేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రయోగించి వినాయకుడు ఆ చుట్టూ ఉన్నటువంటి ఆరాన్ని బద్దలగొట్టి లోనకెళ్తాడు. ఎవరు? వినాయకుడు. కుమారస్వామి వెళ్ళి ఆ మన్మధుడు ఏం చేస్తాడు? జగన్మోహిని ఎవరు ఆ కామాస్త్రం ఎక్కడి నుంచి పుట్టాడు? పరమేశ్వరుడును జగన్మోహిని ఇద్దరు కలిస్తే మనకి అయ్యప్ప పుట్టాడు అన్నాం కదా. ఆ జగన్మోహినికి పుట్టినటువంటి వాడు ఈ కామాధిపతి. అందుకని వాడిని ఏం చేస్తాడంటే వినాయకుడు తన బుద్ధి కుశలతో ఈ యొక్క మౌర్యాస్త్రాన్ని, అంటే మోర్ అంటాం కదా, ఈ కుమారాస్త్రాన్ని వేసి నెమలి పెంచతో పగలగొడతాడు. అందువల్ల నెమలి పెంచ అనేటటువంటిది పరమ పవిత్రమైనది. అది అడవుల్లో చాలా ప్రశాంతతను ఇస్తుంది అనమాట. అడవుల్లో ఆ యొక్క శ్రీకృష్ణ పరమేశ్వరుడు ఆవుల్ని పెంచుతాడు, ఆవుల్ని నెమలతో తిరుగుతాడు అని మనం తెలుసు. మానసిక ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతతను మన మైండ్ సెట్కి తెచ్చేటటువంటి ఇది అంటే పాజిటివ్ వైబ్స్ని తీసుకొస్తుంది, మన నెగిటివ్ ఆరాను పోగొడుతుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఈ నెమలి పింఛని ఇంట్లో పెట్టుకోవచ్చమ్మా. అంతేకాదు నెమలి పింఛలతో స్వామివారికి సేవ చేసుకోవచ్చు. ఎక్కడైతే నెమలి పింఛలు ఉంటాయో కామం తక్కువగా ఉంటుంది, అక్రమ సంబంధాలు తగ్గుతాయి. తర్వాత ఈ యొక్క స్వామివారి యొక్క కృపా కటాక్షంతో కామం కూడా ఎక్కువ చేయకూడదమ్మా. ఎక్కువ చేస్తే ఆమె సొంత భార్య అయినా కూడా విచిత్ర వీరుడికి టీవీ వచ్చి చచ్చిపోయాడు. ఎవరో భీష్ముడు తమ్ముడైనటువంటి విచిత్ర వీరుడు అంబాలికలో అంబికని అంబాలికతో ఎక్కువ కాలం అతను అలా సంగమం చేయడం వల్ల టీబీ వచ్చి చచ్చిపోయాడు. అదో క్షయ వ్యాధి. అందువల్లనే
మనం ఎప్పుడు కూడా కామం ఎంతవరకు అంటే ఒక బిడ్డ ఒక బిడ్డ పుట్టేంత వరకు మాత్రము ఉండాలట. ఆ తర్వాత అన్నా చెల్లెల్లా బ్రతకమని శాస్త్రం చెప్తోంది. అందువల్లనే రామకృష్ణ పరమహంస శారదమ్మని పెళ్లి చేసుకుని పరమ పవిత్రంగా చూసుకున్నాడు. అందువల్లనే గృహస్థాశ్రమం అనేది తర్వాత వానప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమం అనేటటువంటివి వచ్చినాయి. అందువలన ఇవంతా కామాన్ని ఎప్పుడు నియంత్రించుకోవాలి. కామానికి అంతుండదు. అది వార్ధక్యమైనా ఎప్పుడైనా దాన్ని మళ్ళీ కంటిన్యూటీ అయిపోతుంది. ఈ జన్మలో కామాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే అందువల్లనే ఇంద్రజిత్ అన్నారు. ఇంద్రియాలను జయించుకోవాలి మనంతకు మనం. అదే ఇంద్రుడు అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలకు అధిపతి ఆయన. మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. కానీ రామాయణ ప్రకారం ఇంద్రజిత్ అని పేరు రావడానికి గల కారణం ఇంద్రుడిని జయించాడు అంటే అర్థం ఏమిటి? ఇంద్రజిత్ క్యారెక్టర్ ఉన్న ఫెలో, రావణాసురుడు క్యారెక్టర్లెస్ ఫెలో. సీతాదేవిని తల్లిలా చూశాడు ఇంద్రజిత్తు. ఏ ఆడపిచ్చ లేదు ఇంద్రజిత్తుకి. నువ్వు రామాయణం అంతా చూడు, ఎక్కడా కూడా ఏ ఆడదాన్ని ఆయనకి ఎంతసేపు తిట్టాడు, వదిలేయమని చెప్పాడు. అంటే ఇంద్రియాలని అధిపతి జయించాడు ఆయన. ఇంద్రజిత్ అన్నారు అందుకు, అంతేగాని ఇంద్రుడిని ఓడించాడని కాదు. ఇంద్రుడు అంటే ఎక్కడో ఉండడు. మన అవయవాల కామాన్ని మనమే కంట్రోల్ చేసుకోవాలా. చుట్టూ ఆడపిల్లలు కనబడతారు, క్లాస్లో ఫ్రెండ్స్ ఉంటారు ఆడపిల్లలు. మనం అందరినీ కూడా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కామ దృష్టితో చూడకుండా వీళ్ళని సోదరి మాత తల్లిలాగా చూడాలా. అట్ ద సేమ్ టైం తన సొంత భార్యను కూడా బిడ్డనిచ్చినటువంటి తల్లిగా చూడాలా. ఒక సంతానం కలిగిన తర్వాత భార్యని కామాన్ని వస్తువులాగా చూడకూడదు, కామం కలిగి ఉండకూడదు. ఇవన్నీ ధర్మాలు చెప్తున్నాయి శాస్త్రం. కాబట్టి ఇవన్నీ నేర్చుకోవడం కొంచెం కష్టమైనా నేర్చుకోవాలమ్మా. అంటే కామాన్ని జయించే శక్తి ఈ నెమలు పెంచుకుంటుంది. అది నేను ఫైనల్ గా చెప్పేది. ఇంట్లో ఉంటే ఆ కామాన్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. చాలా చక్కగా వివరించారు గురుగారు. నిజంగా మన రామాయణాల్లోని కావచ్చు, మహాభారతాల్లోని కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అది మన భవిష్యత్తు కోసమే రాయబడింది. బట్ ఇది అందరూ తెలుసుకుంటే ఇంకాస్త మన భారతదేశానికి కూడా మంచి కీర్తి ప్రతిష్టలు ఎప్పటికీ ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. వాటిని ఇంకాస్త మనం కాపాడిన వాళ్ళం అవుతాం వీటిని తెలుసుకోవడం ద్వారా. బట్ ఇంత సబ్జెక్ట్ నా కోసం మీరు ఇంత సమయాన్ని కేటాయించి ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.